గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, మై ఛానల్ నేమ్ శ్రీ భ్రమర సన్సిరీ ప్రైవేట్ లిమిటెడ్. మనం ఇప్పుడు చూస్తున్న ప్రాజెక్ట్ నేమ్ వచ్చేటప్పటికి సన్సిరీ వారి మరొక ప్రాజెక్ట్ అండి. ప్రాజెక్ట్ నేమ్ వచ్చేటప్పటికి ఆరెంజ్ కౌంటీ అండి. లొకేషన్ వచ్చేటప్పటికి ముస్తాబాద్ అండి, నియర్ బై విజయవాడ అండి. ముస్తాబాద్ ఊరిని ఆనుకునే మనం 20 ఎకరాల్లో ఏపీసీఆర్డీ అప్రూవ్డ్ లేఅవుట్ని మనం డెవలప్ చేయడం జరిగిందండి. ముస్తాబాద్ ఊరిని ఆనుకునే ఉంటుందండి. రెసిడెన్షియల్గా అదేవిధంగా కమర్షియల్గా మంచి లొకేషన్లో మనం 20 ఎకరాల్లో ఏపీసీఆర్డీ అప్రూవ్డ్ లేఅవుట్ని డెవలప్ చేయడం జరిగిందండి. మీరు చూడొచ్చు, టోటల్ లేఅవుట్ వచ్చేటప్పటికి 20 ఎకరాలండి. రెసిడెన్షియల్గా అదేవిధంగా కమర్షియల్గా మంచి లొకేషన్లో మనం ఈ ప్రాజెక్ట్ని డెవలప్ చేయడం జరిగిందండి. మన ప్రాజెక్ట్కి నియర్ బై ఉన్నటువంటి విజయవాడ వెస్ట్ బైపాస్ అనేది 1.5 kmలో ఉంటుందండి. అదేవిధంగా రిలయన్స్ కానివ్వండి, ఫ్లిప్కార్ట్ కానివ్వండి, హుండై సర్వీసింగ్ సెంటర్ కానివ్వండి, ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ ఫ్యాక్టరీ కానివ్వండి, నున్న పవర్ గ్రిడ్ కానివ్వండి, అదేవిధంగా ముస్తాబాద్ రైల్వే స్టేషన్ కానివ్వండి, ఇవన్నీ కూడా మన ప్రాజెక్ట్కి నియర్ బై ఉన్నాయండి. రెసిడెన్షియల్గా అదేవిధంగా కమర్షియల్గా మంచి లొకేషన్లో మనం ఒక 20 ఎకరాల్లో ఏపీసీఆర్డీ అప్రూవ్డ్ లేఅవుట్ని మనం డెవలప్ చేయడం జరిగిందండి. మీరు చూడొచ్చు, టోటల్ లేఅవుట్ వచ్చేటప్పటికి 20 ఎకరాలండి. 20 ఎకరాలలో మనం ఏపీసీఆర్డీ అప్రూవ్డ్ లేఅవుట్ని మనం డెవలప్ చేయడం జరిగిందండి. మీరు చూడొచ్చు, టోటల్ లేఅవుట్ వచ్చేటప్పటికి 20 ఎకరాలండి. 20 ఎకరాల్లో మనం ఏపీసీఆర్డీ అప్రూవ్డ్ లేఅవుట్ని మనం డెవలప్ చేయడం జరిగిందండి. మీరు చూడొచ్చు, విజయవాడ వెస్ట్ బైపాస్ అండి. విజయవాడ వెస్ట్ బైపాస్ అనేది మన ప్రాజెక్ట్కి 1.5 kmలో ఉంటుందండి. మీరు చూడొచ్చు, విజయవాడ వెస్ట్ బైపాస్ అండి. ఈ విజయవాడ వెస్ట్ బైపాస్ అనేది హైదరాబాద్ రూట్కి కనెక్టివిటీగా ఉంటుందండి. అదేవిధంగా అమరావతి క్యాపిటల్ అయినటువంటి స్పీడ్ యాక్సెస్ రోడ్కి కనెక్టివిటీగా ఉంటుందండి. అదేవిధంగా గుంటూరుకి కూడా కనెక్టివిటీగా ఉంటుందండి. విజయవాడ వెస్ట్ బైపాస్ అండి మన ప్రాజెక్ట్కి 1.5 kmలో ఉంటుందండి. మన ప్రాజెక్ట్ యొక్క వ్యూ చూసుకున్నట్లయితే అండి, చుట్టూ కాంపౌండ్ వాల్ అండి. 20 ఎకరాల్లో మనం ప్రాజెక్ట్ అనేది డెవలప్ చేయడం జరిగిందండి. చుట్టూ కాంపౌండ్ వాల్ అనేది మనం ఇవ్వటం జరిగిందండి. అదేవిధంగా మన ప్రాజెక్ట్ యొక్క హైలైట్స్ యొక్క లొకేషన్ చూసుకున్నట్లయితే 1.5 kmలో విజయవాడ వెస్ట్ బైపాస్ ఉంటుందండి. అదేవిధంగా 7.5 kmలో విజయవాడ రామర్పాడు రింగ్ ఉంటుందండి. అదేవిధంగా 9 kmలో హెచ్సిఎల్ కానివ్వండి, ఐటీ పార్క్ కానివ్వండి, ఇవన్నీ కూడా మన ప్రాజెక్ట్కి 9 kmలో ఉంటాయండి. అదేవిధంగా 8 kmలో సిద్ధార్థ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్స్ ఉంటాయండి. అదేవిధంగా 11 kmలో గవర్నమెంట్ ఐఐటి కాలేజ్, పాలిటెక్నిక్ కాలేజ్, లయోలా స్టెల్లా, సెంట్రల్ అండ్ ఆర్కిటెక్చర్ కాలేజీ, ఇవన్నీ కూడా మన ప్రాజెక్ట్కి 11 kmలో ఉంటాయండి. మీరు చూడొచ్చు, మన ప్రాజెక్ట్ యొక్క వ్యూ అండి. 20 ఎకరాల్లో మనం ఏపీసీఆర్డీ అప్రూవ్డ్ లేఅవుట్ని డెవలప్ చేయడం జరిగిందండి. చూడొచ్చు, చిల్డ్రన్స్ పార్క్ అండి. మన డెవలప్మెంట్ చూసుకున్నట్లయితే చిల్డ్రన్స్ పార్క్ అనేది డెవలప్ చేయడం జరిగిందండి. ప్లాంటేషన్తో కూడినటువంటి చిల్డ్రన్స్ పార్క్ అండి. వాకింగ్ ట్రాక్ కూడా మనం చిల్డ్రన్స్ పార్క్లోనే డెవలప్ చేయడం జరిగిందండి. బుద్ధ స్టాట్యూ కూడా మనం ఈ పార్క్లో మనం ఇవ్వటం జరిగిందండి. అదేవిధంగా మన వచ్చేటప్పటికి ఓపెన్ థియేటర్ అండి. ఓపెన్ థియేటర్ అనేది మనం ఈ ప్రాజెక్ట్లో ఇవ్వటం జరిగిందండి. అదేవిధంగా క్లబ్ హౌసు, అదేవిధంగా స్విమ్మింగ్ పూలు ఈ ప్రాజెక్టులో ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా
రోడ్స్ అన్నీ కూడా 40 ఫీట్స్ బ్లాక్ టాప్ రోడ్స్ అండి. అదేవిధంగా ఎంట్రన్స్లో 24/7 సెక్యూరిటీతో కూడినటువంటి ఆర్చ్ అనేది ఈ ప్రాజెక్టులో ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా చుట్టూ కాంపౌండ్ వాలు, అదేవిధంగా సోలార్ ఫినిషింగ్ కూడా మనం ఈ ప్రాజెక్టులో ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా లగ్జరీ ఇండిపెండెంట్ హౌస్ అనేది ఈ ప్రాజెక్టులో మనం ఇవ్వటం జరుగుతుందండి. అదేవిధంగా వాటర్ ట్యాంక్ అండి, ప్రతి ప్లాట్కి కూడా వాటర్ ట్యాప్ కనెక్షన్, అదేవిధంగా నేమ్ బోర్డ్స్ కూడా ఈ ప్రాజెక్టులో మనం ఇవ్వడం జరుగుతుందండి. మనం 20 ఎకరాస్లో ఏపీసీఆర్డీ అప్రూవ్డ్ లేఅవుట్ని మనం డెవలప్ చేయడం జరిగిందండి. 70% లోన్ అనేది ఈ ప్రాజెక్టులో మనం ఇవ్వడం జరుగుతుందండి. 100% వాస్తు ప్రకారం మనం ఈ ప్రాజెక్ట్ని డెవలప్ చేయడం జరిగిందండి. ఇంకేమైనా వివరాలు కావాలంటే నా నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.